ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశామని చెప్పేసి సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఊహించని విధంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి కావచ్చు, ముఖ్యంగా యూత్ నుంచి ఎక్కువగా మద్దతు వస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా రవి గారికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక సినిమాని పైరసీ ద్వారా బయటకు వెళ్ళినటువంటి ఇలాంటి వ్యక్తికి అంటే మన యూత్ నుంచి ఎందుకు ఇంతగా మద్దతు వస్తుంది అని చెప్పేసి కొంతమందికి అర్థం కావట్లేదు. మరి అసలు యూత్ అందరూ కూడా రవి గారికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? సో ఖచ్చితంగా దమ్ముంటే పట్టుకోండి, మమ్మల్ని ఎవరిని పట్టుకుంటే ఇంకా మేము ఇది మూసేస్తామని చెప్పి ఐబొమ్మ నుంచి అయితే పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో అది చూసి వీడేంట్రా ఇంత లెవెల్లో వెళ్తున్నాడు, అసలు ఇతను పట్టుకోలేరా అనుకున్నారు అందరూ కూడా. మరి తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అలాగే వీసీ సజ్జనార్ గారు వీళ్ళంతా కూర్చుని కాన్సన్ట్రేట్ చేసి ఐబొమ్మ నిర్వహిస్తున్న అతన్ని మాత్రం పట్టుకున్నారనమాట. అతను ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉన్నాడు, అక్కడేదో డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ అవుతున్నాయి ఏంటి, తన దగ్గర ఎంత కంటెంట్ ఉంది, దాదాపు 20,000 సినిమాలు ఉన్నాయంట, ఎన్నో వేల జీబీ హార్డ్ డిస్క్ ఉంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో అదంతా పట్టుకున్నారనమాట. పట్టుకుని అతను అరెస్ట్ చేసిన విజువల్స్ అయితే మనం చూసాం. సో తర్వాత అందరూ మాట్లాడుకున్నారా ఇతను ఎందుకు అరెస్ట్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తే ఏమన్నా సాల్వ్ అయిపోద్దా, పైరసీ ఆగిపోద్దా? అలాగే చాలామంది ఎవరైతే ఫ్రీగా సినిమాలు చూస్తారో, ఎవరైతే ఐబొమ్మకు అలవాటు పడిన యువత కానీ ఫ్యామిలీస్ కానీ ఉన్నారో అది చాలా పాపులర్ అయిపోయింది యాక్చువల్గా ఆ సైట్ అనేది. సో దానివల్ల ఇప్పుడు అది క్లోజ్ చేయడం వల్ల అది క్లోజ్ చేస్తున్నామని లాస్ట్గా మెసేజ్ పెట్టించారనమాట. సో ఇక నుంచి ఇందులో సినిమాలు రావు, ఇందులో కంటెంట్ రాదు, పూర్తిగా నిషేధించబడుతుందని చెప్పి ఒక లాస్ట్గా మెసేజ్ పెట్టారు. అది చూసిన దగ్గర నుంచి అందరూ కూడా అరే ఏంటి ఇట్లా జరిగింది, సో ఇప్పుడు ఐబొమ్మ లేకపోతే చాలా కష్టం కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అతనికి చాలా మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే అతను చేసిన మేలు ఏంటంటే వాళ్ళందరికీ ఖర్చు తగ్గించాడని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే 200 రూపాయలు 300 రూపాయలు, కొత్త సినిమాలు అయితే 1000 రూపాయలు కూడా పెట్టేస్తున్నారు అనమాట మొదటి షోకి. సో అంత పెట్టి అభిమానులే విసుక్కునే రేంజ్లో అంత పెట్టి చూడాలా. ఇప్పుడు అభిమానం అయినా సరే 500కు మించి పెట్టాలనుకోడు ఇప్పుడు కూడా ఏ సినిమాకైనా కూడా. సో మన అభిమాన హీరో సరే ఒక 500 అయితే అయిందని చూస్తారు కానీ సో ఇంకా అంతకన్నా పెట్టాలి అంటే కూడా చాలా అన్అఫోర్డబుల్గా మరి పర్మిషన్లు ఇచ్చి 800 1000 రూపాయలు ఇట్లా ఈ రేట్లు పెడుతుంటే దానివల్ల ఎవరికి లాభం అంటే నిర్మాతలకు లాభం, వాళ్ళ వ్యాపారం చక్కగా జరుగుతుంది. సో మరి ఇక్కడ చూసే జనాలకు ఏమొస్తుంది, ఎంటర్టైన్మెంట్కి అంత ఖర్చు పెట్టాలా అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే సినిమాకి భయపడే పరిస్థితి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత సినిమా టికెట్ 300 పెట్టి 400 పెట్టి కొంటే పాప్కార్న్ కూడా ఇంకో 400 పెట్టి కొనాల్సి వస్తుంది. సో మరి పిల్లలు నలుగురు ఉంటే నలుగురికి కొని పెట్టాలి, ఇద్దరు ఉంటే ఇద్దరికి కొని పెట్టాలి. సో అంతే విధంగా మరి టికెట్లకు ఎంత అవుతుందో దానికి మించి పాప్కార్న్కి ఇంటర్వెల్కి అవుతుంది అనమాట. సో మరి అదెందుకు థియేటర్స్ వాళ్ళతో కరెక్ట్ చేయరు, ఈ నిర్మాతలు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళపైన ఎందుకు ఫైర్ అవ్వరు, అంతంత రేట్లు పెట్టే వాళ్ళపైన. పార్కింగ్ కూడా తీసేయమని గవర్నమెంట్ చెప్పినా కూడా పార్కింగ్ కూడా 20 రూపాయలు తక్కువ, 30 రూపాయలు, ఇంకా కార్లకైతే 40 రూపాయలు తీసుకుంటున్నారు చాలా థియేటర్లో. మరి అది ఎందుకు తగ్గిరు అంటే ఈ థియేటర్ మేనేజ్మెంట్ చేసుకోలేని వాళ్ళు ఇలాంటి అతని పైన దొరికాడు కదా అని చెప్పి ఇతను ఎన్కౌంటర్ చేయాలి అది ఇదని మాట్లాడుతున్నారు. మరి అయితే అతను చేసిన మేలు కోసం చాలామంది సోషల్ మీడియాలో అయితే తన వల్ల ఎవరైతే ఫ్రీగా సినిమాలు చూసిన యువకులు కానీ ఎవరైనా ఉన్నారో అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అతను అరెస్ట్ చేసి చేయడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి. సో మరి ఆ టీం వాళ్ళు పట్టుకున్నారు కదా, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, అతన్ని క్లోజ్ చేస్తారు, ఇప్పుడు అతను ఏమన్నా ఎన్కౌంటర్ చేస్తారా లేదంటే వేరే విధంగా శిక్షణ కోర్టు అమలుపరిచే విధంగా శిక్ష వేస్తారా? సో అతనిది చేయబోయే శిక్ష ఏదైతే ఉందో అది గుణపాఠం అవబోతుందా ఇంకొకరికి? మరి చాలామంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి మూవీ రూల్స్ని ఆపుతారని అడుగుతున్నారు. మరి మూవీ రూల్స్ని పట్టుకునే దమ్ము లేదా ఈ సైబర్ క్రైమ్ అని కూడా అడుగుతున్నారు. మరి నిర్మాతలు ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు మరి అతని పైన కూడా దృష్టి సారిస్తారో లేదా ఇతను దొరికాడు కదా అని చెప్పి ఇతన్నే టార్చర్ పెట్టి ఇతన్నే గుణపాఠంగా చూపిస్తారో చూడాలి.